నమస్తే జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీకి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జడ్పీహెచ్ఎస్ పిఎం శ్రీ పాఠశాలలో నూతనంగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయం బాధ్యురాలు ఎస్కే తెలుగు జన్నకోటి కమల మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకొని ఇక్కడే విధులు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తాను తన మిత్రుల ద్వారా కొంత డబ్బును సేకరించి గ్రంథాలయ భవనానికి రంగులు చిత్రాలు వేయించానన్నారు. గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలు, కుర్చీలు, ర్యాక్స్ను సమకూర్చానన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి నరసింహారావు మాట్లాడారు. పాఠశాలలో విద్యతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, గ్రంథాలయ అభివృద్ధికి పాటుపడుతున్న జొన్నకోటి కమల ఆమె మిత్రులను ఆయన తోటి ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో జొన్నకోటి కమల మిత్రులు సుందర్, ఆవుదుర్తి రాజశేఖర్, చిలకాదాస్, రుద్ర, సత్యనారాయణ, ఖమ్మం టీవీ శ్రీనివాస్, మారబోయిన, లీలావతి, కళావతి, శోభన, విజయ, పద్మ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డోర్నకల్ పాఠశాలలో నేను తెలుగు ఉపాధ్యాయులు ఎస్ఏ తెలుగుగా పనిచేస్తున్నాను. మేము గ్రంథాలయంలో నాకు గ్రంథాలయం ఇన్ఛార్జిగా ఇచ్చారు. దాన్ని చాలా రోజుల క్రితం నుంచి అది ఈ పాఠశాలలో 1965 నుంచి కూడా బుక్స్ ఉండడం జరిగింది. అయితే ఆ బుక్స్ అన్నీ కూడా ఒక చిన్న రూమ్లో పెట్టి రోజులు మేము చేసాము. అలా కాకుండా గ్రంథాలయాన్ని ఒక మంచి విద్యార్థులకి చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైన గదిగా ఉండాలనే ఉద్దేశంతో మా పాఠశాల హెచ్ఎం సార్ గారు ఒక తరగతి గదిని లైబ్రరీకి ఇవ్వడం జరిగింది. మరి దానిని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, మరి దీనికి రంగులు వేస్తేనే ఒక రూపం వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ పాఠశాలలోనే చదివాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చదివిన వారికి కాల్ చేసి మరి గ్రంథాలయానికి మరి కొన్ని బుక్స్ కావాలి, మరియు ఈ గ్రంథాలయాన్ని మంచిగా కలర్ఫుల్గా తీర్చిదిద్దడానికి కొన్ని నిధులు కావాలి అంటే వెంటనే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక 30,000 పంపించడం జరిగింది. ఆ 30,000 తోటి కొంతమంది ఫ్రెండ్స్ బుక్స్ తీసుకొచ్చారు, కొంతమంది ఫ్రెండ్స్ ఆ కలర్స్, పెయింటింగ్, చైర్స్ ఇచ్చారు, కొంతమంది ఫ్రెండ్స్ ర్యాక్స్ ఇచ్చారు బుక్స్ పెట్టడానికి. ఈ విధంగా వారు ఇచ్చిన నిధులతోటి గ్రంథాలయాన్ని తయారు చేయడం జరిగింది. మరి విద్యార్థులకి ఎంతో ఉపయోగపడే ఈ గ్రంథాలయము విద్యార్థులు చదువుకోవడానికి ముఖ్యంగా వారు చదివి వారి జీవితంలో ఉపయోగపడే విధంగా ఆ బుక్స్ ఉన్నాయి. మరి విద్యార్థులందరూ కూడా గమనించి మంచిగా చదువుకొని మరి రాబోయే భవిష్యత్తులో మీరు మంచి భారతదేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటాను. నా క్లాస్మేట్ కమలా టీచర్
మేము 6th నుండి 1980 నుండి 85 వరకు బ్యాచ్ మాది. వారి ద్వారా మా అదృష్టం కలిసి వచ్చింది ఇక్కడ రావడం. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ చూసి వెళ్తా ఉండే వాళ్ళము, ఇంతవరకు లోపల రాలే. వారి ద్వారాగా ఈ టీచర్ల ద్వారాగా వీరికి రావాల్సి వచ్చిన అదృష్టం కలిసి వచ్చిన చాలా సంతోషపడుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇదే టీచర్ ఇక్కడ మాతో చదువుకుంది. పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. సిజిఆర్ నుంచి పెద్దలు వెంకటరెడ్డి గారు రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పాఠశాల ఎస్సీఆర్టీలో ఉండటమే కాదు, తన టెక్స్ట్ బుక్ రైటర్గా ఉన్నప్పుడు పరిశీలన చాలా ముఖ్యమైనది. ఆ రకంగా అనేక ఉమ్మడి రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అనేక జిల్లాలను పరిశీలించిన ఎక్స్పీరియన్స్ వాడుతుంది. ఆ రకంగా ఈ పాఠశాలకు వచ్చి మమ్మల్ని అభినందించడమే కాకుండా కొన్ని టాస్క్ ఇచ్చారు సారు. ఎందుకంటే ప్లాస్టిక్ రహిత జోన్గా దీన్ని డిక్లేర్ చేయమని తప్పనిసరిగా మా కొలీగ్స్ మేమందరం మాట్లాడుకొని పిల్లలతో కూడా మంచి చర్చ చేసిన తర్వాత దాన్ని ప్రకటించడమే కాదు, ఖచ్చితంగా అమలు చేస్తాము. కొద్ది కాలంలోనే సార్ని, సిజిఆర్ టీంని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ గ్యారంటీ సిస్టంతో పాటు వెల్ఫేర్ సిస్టమ్ని కూడా ఇంప్లిమెంట్ చేసిన ఫలితంగా ఇవాళ పెద్ద సంఖ్యలోనే మన గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఈరోజు కూడా 2 అడ్మిషన్స్ పెద్ద ప్రైవేట్ స్కూల్స్ నుంచే వచ్చి మనం రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రకంగా తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాఠశాలని నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం.